ఇది ర్యాబిట్ కుందేలు కుందేలును తాబేలును పోటీ ఎట్టుకున్నాయంట ఈ రెండును. పోటీ ఎట్టుకున్నాయి. ఫస్ట్ చూడు, ఫస్ట్ ఈ గీత ఎవరు దాటుతారో వాళ్ళే గెలుస్తారని పోటీ పెట్టుకున్నాయి అన్నమాట. పోటీ పెట్టుకుంటే ఈ కుందేలు ఏం చేసింది, తాబేలు కన్నా ముందు బేగా పరిగెట్టి వెళ్ళిపోయింది. బేగా పరిగెట్టి వెళ్ళిపోతే పాపం తాబేలు నల్లపోయింది. మెల్లిగా అలా నడుచుకుంటూ 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 వెళ్ళింది. ఈ కుందేలు ఏం చేసింది, తాబేలు ఇంకా రాలేదు కదా అని ఈ చెట్టు దగ్గర కూర్చొని పడుకుని పోయింది. పడుకుని పోయిందా? చూడు ఎలా పడుకుని పోయిందో. పడుకుని పోతే అప్పుడు తాబేలేమో మెల్లగా నడుచుకుంటూ 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 ఈ కుందేలు పడుకుని పోయింది కదా. మరి రన్నింగ్ రేస్ పెట్టుకున్నాయా ఈ రెండును. ఈ గీత ఎవరి ముందు దాటితే వాళ్ళే గెలుస్తారని రన్నింగ్ రేస్ పెట్టుకున్నారు కదా. పెట్టుకుంటే ఇదేమో చెట్టు దగ్గర కూర్చొని పడుకుని పోయింది. తాబేలు ఎలాగ రాదు కదా అని పడుకుని పోతే ఈ కుందేలు అలా పడుకుని పోయిందా. పడుకుని పోతే అంతట్లోకి తాబేలేమో అలా నెమ్మదిగా నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి ఈ గీత దాటేసింది. విన్నర్ అయిపోయింది అప్పుడు. ఇప్పుడు దీన్ని బట్టి నీకేమర్థమైంది? తాబేలు కాదు, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. సరేనా? ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఇదేమనుకుంది, నేను బాగా పరిగెట్టేస్తాను, నేనే ఫస్ట్ గెలిచేస్తాను అని అనుకుందా. అనుకుంటే ఏమైంది, ఇక్కడ చెట్టు దగ్గర కూర్చొని పడుకుని పోయింది. ఇదేమో గెలిచేసింది. అందుకనే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. సరేనా?